Okay, today's our topic is control structures. In the control structures, we will learn about the looping statements. Okay, looping. We have the three types of different control structures. మీరందరూ మ్యూట్ చేసుకోండి నాన్న, సౌండ్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. Selection statements, iterative statements and jumping statements. In the previous class we learned about the selection statements. Selection statements means conditional structures or branching structures. If else, nested if else, if ladder, switch. In the next control structure is the iterative statements. In the iterative statements we have that means repetitive statements or what is that, looping structures kada. Loops ante repetitive ga. When we want the statements to be repeated number of times, in those situations we can use the repetitive statements or repetitive structures. And next is the jumping statements. In the next class we will learn about the jumping statements. Here we will learn about the in detail about the repetitive structures. Once I am again explaining about the control statements or control structures. Actually what is the execution of programming generally executes in సీక్వెన్షియల్ మేనర్ కదా. జనరల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సీక్వెన్షియల్గా, అంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి, అప్ టు ఫస్ట్ నుంచి అప్ టు విత్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్ని కంట్రోల్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ద కంట్రోల్ స్ట్రక్చర్స్. Okay, the control statements is used in a programming language to control the flow of the program. అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి జంప్ అవడం, ఒక స్టేట్మెంట్లో ఒక కండిషన్ ఉంటుంది, ఎస్ అయితే కొన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం, ఎస్ ట్రూ కాకపోతే ఇంకా కొన్ని ఎగ్జిక్యూట్, ట్రూ కాకపోతే వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం, లేకపోతే ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక దగ్గరికి జంప్ అయ్యడం, ముందుకు జంప్ అవ్వడం, ఎగ్జిట్ అయిపోవడం, ఇట్లాంటివి డిఫరెంట్ ఫ్లోయింగ్ అన్నట్టు. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఎగ్జిక్యూషన్స్లో డిఫరెంట్గా మనం మూవ్ అవ్వడానికి వీ కెన్ యూజ్ దీస్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇవి కంట్రోల్ చేస్తాయి కాబట్టి, స్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం నాన్న? కంట్రోల్ స్ట్రక్చర్స్. అలానే కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీస్ ఆర్ ద త్రీ టైప్స్. ఓకే, సెలక్షన్, ఇటరేటివ్ అండ్ జంపింగ్. ఓకే, ఇట్లా డివైడ్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. Okay, here in this class we will learn in detail about the iterative statements or looping statements. These are also known as looping structures or repetitive structures. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు. నేను ఈ నోట్స్ ఇచ్చినట్టుగా, నేను ఇక్కడ క్లాస్లో చెప్పినట్టుగా అలానే ఉండకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లూపింగ్ స్ట్రక్చర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ లూప్స్, అలా డిఫరెంట్గా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చూడండి. ఇటరేషన్ అంటే ఏంటన్నా? లూపింగ్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ఏ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్, the number one or more statements can be repeatedly executed until the specified condition. మనం ఒక కండిషన్ స్పెసిఫై చేస్తాం, ఆ కండిషన్ ఆధారంగా ఒకటి లేకుంటే అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతే దట్ ఈజ్ కాల్డ్ ద ఇటరేషన్. దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లూపింగ్. ఓకే, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇలా ఎప్పుడైతే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయో వాటినే మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటున్నాం. దిస్ ఈజ్ యూజ్ టు రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ది కోడ్. మనం అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఆర్ ఒక స్టేట్మెంట్ ఉంది, దట్ ఈజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ 10 times. యాక్చువల్గా ఏంటి? ప్రింట్ హలో అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలి 10 times. అంటే ఏం చేయాలి? నువ్వు 10 times ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒకటేసారి రాసి లూప్ యూజ్ చేస్తే దట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ సేమ్ స్టేట్మెంట్ 10 times. సో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద లెంత్ ఆఫ్ ది కోడ్ని రెడ్యూస్ చేసింది. టు రెడ్యూస్ ద టైం, మనం 10 సార్లు ప్రింట్ టైప్ చేసి ఇచ్చే టైంని కూడా మనకు రెడ్యూస్ చేసింది. టు ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ అండ్ టేక్స్ లెస్ మెమొరీ స్పేస్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా తక్కువ మెమొరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. అండ్ లూప్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఇటరేట్ ఓవర్ కలెక్షన్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటివి ఏంటి? ఇటరేట్ అవ్వడానికి
కదా, అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీద, ఆర్ టు పెర్ఫామ్ టాస్క్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, ఏదో ఒకటే టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ప్రింట్ చేయాలని చెప్పారు. హలో అని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలన్నాను? 10 టైమ్స్. సో ఒక 10 టైమ్స్ హలో అని ప్రింట్ అవ్వడానికి ఆ టైం ఎన్ని 10 టైమ్స్ నా టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో లూప్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ద టాస్క్స్ మల్టిపుల్ టైమ్స్. And loops are needed to execute a block of code many of the times. లూప్స్ ఎందుకు యూజ్ అవుతాయి? సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్. బ్లాక్ అంటే ఏంటి నాన్న? ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ మధ్యలో ఉన్న సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. అవి చాలా టైమ్స్, మెనీ టైమ్స్ రిపీట్ అవ్వడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, యాజ్ ఇన్ ద సి ఆర్ C++. ఓకే, మనం ఆల్రెడీ సిలో నేర్చుకున్నాం, C++లో. మీకు ఇప్పుడు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను ఇంత డీటెయిల్గా మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు మళ్ళీ మీకు సి కోసమైనా, అంటే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసమైనా మీకు యూజ్ అవుతాయి నాన్న. అర్థమైందా? అందుకే నేను ఈవినింగ్ అయినా టైం తీసుకొని మీకు ఏం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇలా ఒకటే క్లాస్లో 3 కంట్రోల్ స్ట్రక్చర్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు, కానీ మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, రివిజన్ లాగా అవుతుంది దాని పర్పస్లో అయినా. అందుకే చెప్తున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. And the loops are used to execute a single statement or the group of statements multiple times. కదా, ఒక సింగిల్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అదేంటి మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి లూప్ స్టేట్మెంట్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. Next, C++ supports 3 types of looping statements or iterative statements. What are these? For loop, while loop and do while loops. Okay, ఈ 3 types of loops ఉన్నాయి. All looping statements repeat a set of statements as long as a specified condition remains true. ఈ 3 స్టేట్మెంట్స్ ఏవైనా సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎప్పటి వరకు? సమ్ స్పెసిఫై చేసిన కండిషన్ ట్రూ అయినంత వరకు. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఆ లూప్లోంచి, అంటే అది రిపీట్ అవ్వడం ఆగిపోతుంది. ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ లూప్ కంట్రోల్. లూప్ని కంట్రోల్ చేసే, లూప్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయ్యేది. దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? మనం స్పెసిఫై చేసిన కండిషన్. ఫర్ ఆల్ 3 లూప్ స్టేట్మెంట్స్ ఏ ట్రూ కండిషన్ ఈజ్ ఎనీ నాన్ జీరో వాల్యూ అండ్ ఏ జీరో వాల్యూ షోస్ ఏ ఫాల్స్ కండిషన్. ఓకే, మనం స్పెసిఫై చేసిన ఈ 3 లూప్స్కి ట్రూ కండిషన్ ఏంటి నాన్న? ఎనీ నాన్ జీరో వాల్యూ అదర్ దెన్ జీరో ఈజ్ ద ట్రూ. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద జీరో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫాల్స్ కండిషన్. ఓకే, ఇది చూడండి, లూప్స్లో మనం ఏమంటాం? వాటిని ఎంట్రీ కంట్రోల్డ్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ దట్? ఎంట్రీ కంట్రోల్ లూప్స్లో మళ్ళీ 2 లూప్స్, ఫర్ అండ్ వైల్, అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్, డూ వైల్. ఎంట్రీ కంట్రోల్డ్ లూప్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో అప్పుడు చెక్ చేస్తుంది. లూప్లోంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుంటుందో అప్పుడు చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద డూ వైల్ లూప్. కదా, అంటే మనం నేర్చుకుంటే ఫర్ లూప్, వైల్ లూప్ బిలాంగ్స్ టు ఎంట్రీ కంట్రోల్డ్ లూప్, డూ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్కి కేటగిరీకి రిలేట్ అవుతుంది. ఓకే, different parts of the loop. When we are using the loop, what are the parts to be used in the loop? కదా, మనం ఏమేం పార్ట్స్ని యూజ్ చేస్తాము లూప్లో? ఎవ్రీ లూప్ హ్యాస్ 4 elements that are used for different purpose. దీస్ ఎలిమెంట్స్ ఆర్, మనకు 4 పార్ట్స్, 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఒక లూప్లో. ఏంటి? ఇనీషియలైజేషన్ ఎక్స్ప్రెషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేట్ ఎక్స్ప్రెషన్ అండ్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ కండిషన్ని చెక్ చేయాలి, అప్డేట్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఒక దాని నుంచి టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అన్నట్టు, స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్, ఇది ఎండింగ్ ఎక్స్ప్రెషన్, దీని లోపల ఎలా అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్, ఇది ఒకవేళ ఈ కండిషన్ స్పెసిఫై చేసింది ట్రూ అవుతే వాట్ ఈస్ ద బాడీ టు బీ ఎగ్జిక్యూటెడ్? దట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద లూప్. Okay, initialization expression. The control variable must be initialized before the control enters into loop. ఎప్పుడైతే లూప్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది స్పెసిఫై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఇనీషియలైజ్డ్. కదా,
ఇనిషియలైజ్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూ ఫర్ దట్ కంట్రోల్ వేరియబుల్. కంట్రోల్ వేరియబుల్ అంటే ఏంటి, ఏ వేరియబుల్ అయితే ఆ లూప్ని కంట్రోల్ చేస్తుందో, ఆ ఏదో ఒక వేరియబుల్ మీదే కదా నాన్న మనం కండిషన్ స్పెసిఫై చేసేది. దట్ ఈజ్ టు బి ఇనిషియలైజ్డ్, ముందు ఇనిషియలైజ్ చేయాలి. ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ది కంట్రోల్ వేరియబుల్ టేక్స్ ప్లేస్ అండర్ ద ఇనిషియలైజేషన్ ఎక్స్ప్రెషన్. ఎక్కడ స్పెసిఫై చేస్తాం మనము, ఇనిషియలైజేషన్ ప్లేస్లో మనం కంట్రోల్ వేరియబుల్స్ని ఇనిషియలైజేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకోండి, వాళ్ళు కంట్రోల్ వేరియబుల్ ఐ అన్నాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. 10 టైమ్స్ అంటే ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా, 10 అయ్యేంత వరకు అని చెప్పడం. అంటే స్టార్టింగ్ ఎక్కడ, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. And the initialization expression is executed only once in the beginning of the loop. ఎప్పుడైతే లూప్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఒక్కసారి మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమన్నా స్టార్ట్ చేసినా మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, 1 ఈజ్ లెస్ దెన్ 10, ఓకే ఐ ఈజ్ ఈక్వల్ 1 కదా నాన్న, 1 లెస్ దెన్ 10 సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, 1 ఏమైంది, 2 అయింది. 2 అయింది అంటే అక్కడ ఇనిషియలైజేషన్ ఉందా, లేదు. సో ఇనిషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. టెస్ట్ ఎక్స్ప్రెషన్. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, కండిషన్. ఓకే, టెస్ట్ ఎక్స్ప్రెషన్ మీన్స్ కండిషన్ whose value decides whether the loop body will be executed or not. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, ఏదైతే ఆ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చెయ్యాలా లేదా అనేది స్పెసిఫై చేస్తుంది కదా. అంటే కండిషన్ ట్రూ అయితే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే అసలు లూప్ బాడీలోకి ఎంటర్ అవ్వదు. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్స్ టు ట్రూ, దట్ ఈజ్ 1. ట్రూ అంటే ఏంటి నాన్న, 1. ఆ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ద బాడీ ఆఫ్ ది లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ద లూప్ ఈజ్ టెర్మినేటెడ్. మనం చెప్పిన కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 11 అని ఇచ్చాం, 11 ఇచ్చాం, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, నో, ఫాల్స్ అయింది. కాబట్టి బాడీ ఆఫ్ ది లూప్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ కదా. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ ఏమైతే టెర్మినేట్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. In an entry controlled loop, the text expression is evaluated before entering into the loop. Whereas in exit control loop, the text expression is evaluated before exit from the loop. చూడండి పేర్లోనే ఉంది, ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ ఎప్పుడు చెక్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ని అంటే కండిషన్ని లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు చెక్ చేస్తుంది. ఎంటర్ అయ్యే ముందు ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ముందు అంటే లూప్లోంచి బయటకు వచ్చే ముందు చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద అప్డేట్ ఎక్స్ప్రెషన్. అప్డేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, లూప్ వేరియబుల్ ఎలా చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ ఏంటి, 1 దగ్గర స్టార్ట్ అయింది, 1 తర్వాత ఏమవ్వాలి అది కదా. దట్ ఈస్ టు బి స్పెసిఫైడ్ ఇన్ ద అప్డేట్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ది లూప్ వేరియబుల్. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను, అయితే 1 తర్వాత ఏమవ్వాలి మళ్ళీ, దట్ ఈస్ టు బి ఎక్స్ప్రెస్డ్ హియర్. ద స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లూప్ ఆఫ్టర్ ద బాడీ ఆఫ్ ది లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంటుంది అప్డేట్ ఎక్స్ప్రెషన్ అనేది, లూప్ ఎండ్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ద లూప్. బాడీ ఆఫ్ ద లూప్ అంటే ఏంటి, ఏ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, దట్ ఈస్ టు బి స్పెసిఫైడ్ ఇన్ ద బాడీ. దిస్ మే బి ద స్టేట్మెంట్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒకటైనా అవ్వచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయినా అవ్వచ్చు. ఓకే, దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. In the entry control loop, the text expression is evaluated and if it is non-zero, the body of the loop is executed. Ante true aithe execute avutadi. Otherwise, the loop is terminated. In an exit controlled loop, the body of the loop is executed first, then the text expression is evaluated. అంటే అది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత చెక్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. ఒకవేళ ట్రూ అయిందనుకో మళ్ళీ వెళ్తుంది లూప్లోకి, లేదనుకో బయటికి వచ్చేస్తుంది. సో ఇఫ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ రిపీటెడ్, అదర్వైజ్ లూప్ ఈజ్ టెర్మినేటెడ్. అంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడే బాడీ ఆఫ్ ది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇన్ దిస్ వీ హ్యావ్ ద 3 లూప్స్. ఏంటి నాన్న, ఫర్ లూప్. ఫర్ లూప్ ఏంటో చూద్దాం.
What is the for loop? The for loop is the easiest looping statement which allows code to be executed repeatedly. మనం రిపీటెడ్ అనే అన్నాము కదా, కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇది యూస్ చేస్తుంది. ఈజియెస్ట్ అంటే సింపుల్ లూప్, చాలా సింపుల్గా మనం స్పెసిఫై చేయొచ్చు వితౌట్ కన్ఫ్యూజన్. అదే మనం వైల్లో అయితే ఇనిషియలైజేషన్ ఇచ్చామా అదంతా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఏంటి ఒకటే స్టేట్మెంట్లో మనం ఇస్తాం. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిపిటేషన్ కంట్రోల్ స్టేట్మెంట్. ఫర్ లూప్ ఏంటి? రిపిటేషన్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇట్ కంటైన్స్ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ దోస్? ఇనిషియలైజేషన్, కండిషన్, దాన్నే టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటాం, అండ్ అప్డేట్ ఎక్స్ప్రెషన్, సెపరేటెడ్ బై సెమీ కాలన్స్. 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ని ఒకటే స్టేట్మెంట్లో మనము సెమీ కాలన్స్ తోటి డివైడ్ చేసి మనం ఏం చేస్తాము? వీఆర్ స్పెసిఫైయింగ్. ఫర్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏంటి? బాడీ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు కండిషన్ని చెక్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ టు బి రిపీటెడ్ ఫర్ ఏ ప్రీడిటర్మైన్డ్ టైమ్. మనం స్పెసిఫై చేసిన టైంలో రిపీట్ అవ్వడానికి ముందే ఇదేంటి ఈ లూప్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ద ఫర్ లూప్ టేక్స్ ఎ వేరియబుల్ యాజ్ ఇటరేటర్ and assign it with an initial value and iterate through the loop body and as the test condition is true. ఓకే, మనం ఏం చేస్తుంది? వేరియబుల్ని ఇటరేటర్ లాగా ఇటరేటర్ అంటే రిపీట్ చేసేది. దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. అది ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ది లూప్, బాడీ ఎండ్ అయ్యేంత వరకు. ఎప్పటి వరకు అయితే కండిషన్ ట్రూ ఉంటుందో అప్పటి వరకు రిపీట్ అవుతుంది. వాట్ ఈస్ ద సింటాక్స్? ఫర్ లూప్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫర్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ వాల్యూ సెమీ కాలన్, టెస్ట్ కండిషన్ సెమీ కాలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వాల్యూ అండ్ బ్రాకెట్ కాదు ఇదేమంటాం parenthesis and open brace and close brace. Within this here you can specify statement or number of statements. This is the body of the loop. This is the initialization, this is the test expression and this is the increment or decrement. Okay, what is that? Update expression కదా. ఏంటో చూద్దాం. అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎలా మనం దీన్ని యూజ్ చేస్తామో కదా. చూడండి, ఇనిషియలైజేషన్ ఇదేంటి నాన్న? దీన్ని ఏమంటాం? ఫ్లో చార్ట్. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ ఉంటుంది, దాని నుంచి ఏంటి? టెస్ట్. ఈ ఇనిషియలైజేషన్ని టెస్ట్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అవుతే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దిస్ ఈజ్ ఫాల్స్ ఎగ్జిట్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత స్టేట్మెంట్స్ తర్వాత ఏముంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అయిందనుకో ఏమవుతుంది నాన్న? మళ్ళీ ఇది ఎటు వెళ్తుంది? మళ్ళీ ఇక్కడ పోతుంది. ఎక్కడ అవుతుంది? అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది, మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది, అప్డేట్ అవుతుంది. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఎక్కడి వరకు? కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు. కండిషన్ ఫాల్స్ అవ్వగానే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, మనం C++ ప్రోగ్రామ్ కాబట్టి ఇంక్లూడ్ iostream.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు యూజ్ ద std నేమ్ స్పేస్. సో నెక్స్ట్ మెయిన్ ఫర్ ఇంట్ ఇక్కడే డిక్లేర్ చేశాను చూడండి డైరెక్ట్గా. i = 1, i less than 10, 1 నుంచి 10 వరకు. నెక్స్ట్ i++. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్? దిస్ ఈజ్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ కదా. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ప్లస్. ఫర్ లూప్ ఎట్లా? cout వాల్యూ ఆఫ్ i అండ్ డిస్ప్లేయింగ్ i. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ డిస్ప్లేయింగ్ 1 to 10. 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. i వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ 1 ఉంది, 1 ఈజ్ లెస్ దెన్ 10. ఓకే, ప్రింట్ అయింది. మళ్ళీ 1 ఏమైంది? 2 అయింది. 2 ఈజ్ లెస్ దెన్ 10. మళ్ళీ 2 ప్రింట్ అయింది. మళ్ళీ 3 అయింది. 3 ఈజ్ లెస్ దెన్ 10. లైక్ దట్ అప్ టు 9 వరకు. ఎప్పుడైతే 10 అవుతుందో ఇది బయటికి వచ్చేస్తుంది. లెస్ దెన్ ఈక్వల్ టు అనలే, మనం లెస్ దెన్ అన్నాం. సో 1 నుంచి 9 వరకు నెంబర్స్ని ఇది ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ we can also use the multiple initializations and multiple updations. Multiple initializations అంటే ఏంటి? multiple variables to be used as the initializations. ఓకే, ఎప్పుడైతే మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనం కంపల్సరీగా ఏం యూజ్ చేయాలన్నా? అప్డేట్ ఎక్స్ప్రెషన్ని కూడా చేయాలి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఇనిషియలైజేషన్ అండ్ అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫర్ లూప్. These multiple initialization and multiple updations expressions are separated by semicolon. Separated by comma. ఓకే, అంటే మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్ ఇక్కడ చూడండి నన్ను ఎలా చేస్తాం? కామా తోటి. ఇక్కడ i++ కామా j++. బట్ స్టేట్మెంట్ని మాత్రం సెమీకాలన్ తోటి చేంజ్ చేస్తాం.
కదా. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఐ కమా జే అని 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, జేనేమో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ లెస్ దెన్ 1, ఐ వాల్యూ ఎప్పుడు జే కంటే తక్కువ ఉంటే మాత్రమే ఇది రిపీట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్. ఓకే, జే వాల్యూనేమో డిక్రీజ్ అవుతుంటుంది, ఐ వాల్యూనేమో ఇంక్రీజ్ అవుతుంటుంది. ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్, ఐలో ఏముంది 0. ద వాల్యూ ఆఫ్ జే ఈజ్ జే, దట్ ఈస్ ద 1 డిస్ప్లే కదా. 0 లెస్ దెన్ 1 కాబట్టి డిస్ప్లే అయింది. ఐ ఏమైంది 0 ప్లస్ 1 1 అయింది. జే ఏమైంది 1 మైనస్ 1 0 అయింది. 2 లెస్ దెన్ 0నా కాదు, కాబట్టి ఒకసారి మాత్రమే రిపీట్ అవుతుంది. జస్ట్ ఊరికే మీకు ఇక్కడ చూపించడానికి ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్, మల్టిపుల్ అప్డేషన్స్. ఓకే ఓకే, ఒకవేళ మనం ఐ వాల్యూ అనేది ఏంటి, ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేదు. ఇఫ్ వీ అసైన్ ద ఐ వాల్యూ, సారీ నాన్న, ఇక్కడ 10 కదా నాన్న. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 10. ద వాల్యూ ఆఫ్ నెక్స్ట్ జే, ఐ ఏంటి 1 అయింది, జే వాల్యూ ఏంటి 9 అయింది. 10 మైనస్ 1 9. ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ ఏమవుతుంది నెక్స్ట్ 2 అయింది. ఎప్పటి వరకు 4 లెస్ దెన్ 6. 4 తర్వాత ఏమైంది 5 అవుతుంది. ఇక్కడ ఇది 6 మైనస్ 1 5 అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ టు, ఇది లెస్ దెనా కాదు, కాబట్టి అప్ టు ఇక్కడి వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద జస్ట్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్. ఏంటో మనం ఎలా యూజ్ చేస్తాము ఈ మల్టిపుల్ ఇనిషియలైజేషన్ అండ్ మల్టిపుల్ అప్డేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ లూప్స్. ద ఫర్ లూప్ విత్ ఇన్ ద ఫర్ లూప్ ఈజ్ కాల్డ్ ద నెస్టెడ్ ఫర్ లూప్. ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ద నెస్టింగ్. ఓకే, యూజింగ్ ద లూప్ ఇన్సైడ్ ద లూప్ ఈజ్ కాల్డ్ లూప్ రెస్ట్. ద ఇన్నర్ లూప్ ఈజ్ ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ వన్స్ ద ఎక్స్టర్నల్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ప్రతి ఒక్క ఎక్స్టర్నల్ లూప్ యొక్క ఒక రిపీటేషన్కి ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఐ ప్లస్ ప్లస్ అంటే 1 నుంచి 3 వరకు రిపీట్ అవ్వాలి. ఐ జే ఏమవ్వాలి, ప్రతి ఐ యొక్క 1 వాల్యూకి జే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి 1 నుంచి 3 వరకు. చూడండి 1 1 ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. 1కి మళ్ళీ 2, 1కి 3, మళ్ళీ ఎప్పుడైతే జే 4 అవుతుందో బయటకు వచ్చేస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వరకే అన్నాం కదా, మళ్ళీ ఐ ఏమవుతుంది 2 అవుతుంది. 2 1 2 2 2 3 మళ్ళీ 3, ఇది 3 ఏమవుతుంది 4 అవుతుంది. జే వాల్యూ 4 అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ ఐ ఈజ్ బికమ్స్ 3 3 1 3 2 3 3 మళ్ళీ జే వాల్యూ 4 అయింది. 4 కాగానే బయటకు వచ్చేస్తుంది. ఐ వాల్యూ ఆల్సో బికమ్స్ 4 అనగానే ఎగ్జిట్ అయిపోతుంది. ఈ ఫర్ లూప్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ మెయిన్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీని యొక్క అవుట్పుట్ ఏంటి, ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ లూప్ ఈజ్ ద వైల్ లూప్. దట్ ఈస్ ద అనదర్ looping statement kada. It is also a loop control structure, but it's an entry controlled loop. Just like the for loop, while loop is also the entry controlled loop. A while loop is a control flow statement that allows the loop statement to be executed as long as the condition is true. ఇది ఒక లూప్ స్ట్రక్చర్ ఏంటి, మనం స్పెసిఫై చేసిన కండిషన్ ట్రూ అయినంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏంటి, ద కండిషన్ ఈజ్ టెస్టెడ్ ఫస్ట్. ఇఫ్ దట్ ఈజ్ ద ట్రూ దెన్ ఓన్లీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లూప్ బాడీ. ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే బాడీ లూప్ అయితే మళ్ళీ ఏమవుతుంది నాన్న, మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ కండిషన్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఏంటి ఈ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ ద ఇటరేషన్ నెంబర్ ఈజ్ నాట్ సెట్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు యూజ్ ద వైల్ లూప్. మనకి ఇటరేషన్ ఎన్నిసార్లు అవ్వాలో తెలియదు అన్నప్పుడు యూ కెన్ యూజ్ ద వైల్ లూప్. ఇప్పుడు నీకు అక్కడ తెలుసు 1 నుంచి 10 వరకు రిపీట్ అవ్వాలి అని, అప్పుడు నువ్వు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. వెన్ యూ నో ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు యూజ్ ద ఫర్ లూప్. వెన్ యూ డోంట్ నో ద టెస్ట్ కండిషన్ ఎక్కడి వరకు అనేది తెలియనప్పుడు, ఇటరేటర్ నెంబర్ ఈజ్ నాట్ సెట్, మనకు తెలియదు 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కడి వరకు అవ్వాలి, అది లెస్ దెన్ 100 అన్నాం, 99 దగ్గరే ఆగొచ్చు, 80 దగ్గరే ఆగొచ్చు, ఎక్కడైనా. అలా తెలియనప్పుడు
ఓకే, ఒక 100 టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నాం, అది 100 టైమ్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ యూజ్ ద వైల్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఏమవుతుంది, ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. ఇట్ రిజల్ట్ ట్రూ, ఇది ట్రూ అయితే ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అండ్ అగైన్ కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద వైల్ లూప్. మళ్ళీ ఇక్కడ బాడీ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ట్రూ అయిందనుకో మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, అంటిల్ దిస్ రిజల్ట్ ఈజ్ ఫాల్స్. అట్లా రిజల్ట్ ఫాల్స్ అయ్యేంత వరకు, కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి అన్న, మెయిన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ ద లోకల్ వేరియబుల్. వైల్ ఎక్స్ లెస్ దెన్ 20, 10 నుంచి స్టార్ట్ అవుతుంది 20 అయ్యేంత వరకు. అంటే అప్ 20 ఎలా అవుతుంది, 20 వరకు చేంజ్ అయ్యేంత వరకు రిపీట్ అవ్వని చెప్పినాం. ఓకే, అంటే ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఫస్ట్ ఏముంది ఎక్స్ 10 ఈజ్ లెస్ దెన్ 20. ఓకే, ఎక్స్ డిస్ప్లేస్ ఎక్స్ ప్లస్ 10 + 1 11 అయింది. 11 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 20, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ 12 అయింది, 12 ఈజ్ లెస్ దెన్ 20, మళ్ళీ డిస్ప్లే అయింది. అప్ టు 19, 20 అయింది. 20 లెస్ దెన్ 20నా కాదు, అప్ టు 10 నుంచి 19 వరకు డిస్ప్లే చేస్తుంది. ఇలా అన్నట్టు. అంటే మనకేంటి, పర్టికులర్గా ఇన్ని టైమ్సే రిపీట్ అవ్వాలి అని తెలియనప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద ఇదేంటి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్. 10 నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవడం. యాడ్ చేసుకోవడం అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఐ అనేది 1తో స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ ఏమనుకుంటున్నాం, సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 0. ఐ లెస్ దెన్ 10 నెంబర్స్ని యాడ్ చేయడం కదా. ఐ లెస్ దెన్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, 0 + 1, 0 + 1, 1 + 1 ఏమైంది, 2 అయింది. మళ్ళీ 2 లెస్ దెన్ 10 ఏమైంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇక్కడ ఇంతకుముందు 1 ఉంది, 1 ప్లస్ ఇక్కడ ఏముంది 2, ఐ వాల్యూ ఏమైంది 2, 1 + 2, 1 + 2 ఏమైంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. మళ్ళీ 3 + 1, 2 + 1 3 అయింది. అలా అప్ టు 10 వరకే అయినాం కదా. సమ్ ఆఫ్ 10, సమ్ ఏముంటుంది, 10 నెంబర్స్ యాడ్ చేస్తే వాల్యూ ఎంత, 55. ఇట్ రిటర్న్స్ ద 0. Okay, like that sum of numbers to be 10 numbers to be summed in this program. Okay, ఇలా మనం నెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వైల్ లూప్లో వేరియేషన్. ఓకే, వేరియేషన్ అంటే ఏంటి నాన్న, ఎలా చేంజ్ అవ్వచ్చు అంటే ఇంకా ఎలా మనం డిఫరెంట్గా వైల్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు కదా. దట్ కంటైన్ సెవరల్ వేరియేషన్స్. అంటే ఏంటి, ఎంటీ లూప్ అవ్వచ్చు, ఇన్ఫనైట్ లూప్ అవ్వచ్చు. ఓకే, ఇట్ కెన్ బి ఎంటీ లూప్ ఆర్ అన్ ఇన్ఫనైట్ లూప్. ఇన్ఫనైట్ లూప్ అంటే కంటిన్యూస్ రిపీట్ అవుతూనే ఉంటుంది, ఆగదన్నట్టు. ఇంకా ఎంటీ లూప్ అంటే ఏంటి, ఏం ఉండదు దాంట్లో. ఓకే, అండ్ ఎంటీ వైల్ లూప్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఎప్పుడైతే బాడీ ఆఫ్ ద లూప్లో ఏం స్టేట్మెంట్ ఉంటాయో, నల్ స్టేట్మెంట్, జస్ట్ ఒక సెమీకాలన్ ఉంటే దట్ ఈస్ ద ఎంటీ లూప్. ఓకే, ఇక్కడ మనం చెప్పిన ఎగ్జాంపుల్, బాడీలో సెమీకాలన్ ఒక్కటే స్పెసిఫై చేస్తే దట్ ఈస్ ద ఎంటీ లూప్. నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియనంత టైం ఇన్ఫనైట్ టైమ్స్ రిపీట్ అవుతే దట్ ఈస్ ద ఇన్ఫనైట్ లూప్. మనం ఇక్కడ స్పెసిఫై చేసింది ఏంటంటే టైం డిలే లూప్. టైం డిలే లూప్ అంటే ఏంటి, యూస్ఫుల్ ఫర్ పాజింగ్ ద ప్రోగ్రామ్ ఫర్ సమ్ టైం. అంటే కొంచెం టైం వరకు మనం పాస్ చేసుకోవచ్చు. పాస్ చేసుకోవడం అంటే ఏంటి, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ 0 వైల్ ప్లస్ ఐ లెస్ దెన్ 10,000. చూడండి 0 ఉంది, ప్లస్ ఐ అంటే ఏమవుతుంది 1 లెస్ దెన్ 10,000 కదా, అవునా. సో ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఏం లేదు, ఎంటీ లూప్. ఎంటీ లూప్ అంటే ఏంటి, ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్టేట్మెంట్స్. ఏమి ఇవ్వలేదు ఇక్కడ, మనం ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, ఇది ఎంటీ లూప్ అవుతుంది. ఇది చెక్ చేసింది అంటే కొంచెంసేపు పాజ్ అవుతుంది అన్నట్టు అట్లా కదా. దిస్ ఈజ్ కాల్డ్ ద టైమ్ డిలే లూప్. ఓకే, అంటే ఎప్పుడైతే మనం ఎంటీ స్టేట్మెంట్స్ బాడీలో ఎంటీ స్టేట్మెంట్ ఇస్తామో దట్ బికమ్స్ ద టైమ్ డిలే లూప్. ఓకే, టైమ్ డిలే లూప్ అంటే ఏంటి, పాజింగ్ ద
ప్రోగ్రామ్ ఫర్ సమ్ టైమ్. ప్రోగ్రామ్ని కొంచెం టైం వరకు మనం పాస్ చేసుకోవడాన్ని ఈ టైం డిలే లూప్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఇదేమింటుంది, దిస్ ఇస్ ద ఇన్ఫనైట్ లూప్. ఇన్ఫనైట్ లూప్ అంటే ఏంటి, అప్డేట్ అనేది చూడండి i ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయింది, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు అవుట్ ద వాల్యూ ఆఫ్ i ఈజ్ i డిస్ప్లే అవుతుంది, i ప్లస్ ప్లస్ 0 తర్వాత ఏమైంది ప్లస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి, ఇక్కడ బాడీ ఇవ్వలేదు, ఇక్కడ మనం ఓపెన్ బ్రేస్ క్లోజ్ అని ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ వైల్కి ఒక్కటి ఏమి ఇవ్వకపోతే ఏంటి, ఒక్క స్టేట్మెంటే ఉన్నట్టు. ఏం డిస్ప్లే అవుతుంది, i ఎప్పుడు 0 లెస్ దెన్ 10 0నే ఉంటుంది. 1 అయింది కానీ 1ని చెక్ చేయదు ఇక్కడ. ఇక్కడ అసలు 1 అయ్యేందుకు ఛాన్సే లేదు, ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు, 0 ఎప్పటికీ 10 కంటే తక్కువనే ఉంది, బాడీ లేదు కదా దీనికి. అంటే మనకి ఒట్టిగా ఒకటే స్టేట్మెంట్ ఉంది, దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. చూడండి, దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది వైల్ లూప్. i ప్లస్ ప్లస్ అనేది ఏంటి, కర్లీ బ్రేసెస్ స్పెసిఫై చేయలేదు మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అని కదా. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ ఇన్ఫనైట్ టైమ్స్. ఎందుకంటే అప్డేట్ స్టేట్మెంట్ అనేది లూప్ లోపల లేదు కాబట్టి కదా. ఇట్లా మనం ఏంటి, కాలేజీకి వస్తారు కదా నాన్న, నేను మీకు అప్పుడు ఒకసారి చేసి చూపిస్తాను, లేకుంటే రేపు నెక్స్ట్ క్లాస్లో ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే ఓకే మ్యామ్. నెక్స్ట్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏంటి నాన్న, ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్ కదా. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఇది ఆ రెండు ఇంతకుముందు చెప్పుకున్న వైల్ లూప్ ఫార్ లూప్ అనేటివి ఎంట్రీ కంట్రోల్, అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే మూవ్ అవుతుంది. ఇదేమో ఎగ్జిట్ కంట్రోల్ అంటే ఏంటి, కరెక్ట్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి మాత్రం బాడీ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ లూప్ ఈజ్ ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్ అంటే ఏంటి, ఎగ్జిట్ బయటికి వచ్చే ముందు చెక్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ఏ కండిషన్ ద కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం కండిషన్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ పాయింట్కి మన కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ ద డూ వైల్ లూప్ ద కండిషన్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లూప్, దట్ ఈస్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద బాడీ ఆఫ్ ద లూప్. చూడండి ఇక్కడ బాడీ ఆఫ్ ద లూప్ ఫస్ట్ వస్తున్నాం, తర్వాత టెస్ట్ చేస్తున్నాం. ఇది ట్రూ అయితే మళ్ళీ వెళ్తుంది, ఇది ట్రూ కాకపోతే బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఒకసారి అనేది ఇది ఎగ్జిక్యూట్ అయిందా లేదా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆర్ వైల్ ఆర్ డూ వైల్. Okay, that means the body of the loop is executed at least once even when the condition evaluates false during the first iteration. ఒకవేళ అది ఫాల్సే కావచ్చు కానీ ఫస్ట్ ఇటరేషన్లో కనీసం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఫాల్స్ అయినా ట్రూ అయినా. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ నోన్ and the loop must be performed at least once, then do while loop can be used. మనకు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో తెలియదు, సరే అట్లీస్ట్ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు అనే సిచ్యువేషన్ మనకు ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద డూ వైల్ లూప్. చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది, డూ కర్లీ బ్రేస్ అంటే బాడీ ఓపెన్ ద లూప్, body of the loop and close. Before that the loop is executed and after closing while condition. ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది, అంటే అట్లీస్ట్ ఒకసారి అయింది కదా, మళ్ళీ ట్రూ అయిందనుకో మళ్ళీ వెళ్తుంది, ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే ఫస్ట్ లూప్లోనే ఫాల్స్ అయిపోతే ఏమవుతుంది అని ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డూ వైల్ లూప్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ j ఈజ్ ఈక్వల్ టు 2 తోటి స్టార్ట్ అయింది, డూ అవుట్ జే అని డిస్ప్లే అయింది, 2 అని డిస్ప్లే అయింది, జే ప్లస్ ప్లస్ ఏంటి 3 అయింది, 3 ఈజ్ లెస్ దెన్ 10. అసలు 2ని చెక్ చేయలే కానీ డిస్ప్లే చేసింది చూడండి, 2 తర్వాత ఏమైంది ప్లస్ ప్లస్ అంటే 3 అయింది, 3 లెస్ దెన్ 10 ఓకే మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ డిస్ప్లే అయింది 3 4 అంటే 2 అనేది ఏంటి చెక్ చేయకుండానే ఒకసారి డిస్ప్లే చేసేసి. That is the execution of the do while loop. ఇక్కడ చూడండి another program, that is here we are using main x variable, that is the 10 local variable అంటే ఏంటి, మెయిన్ లోపల యూ డిక్లేర్ చేసే వేరియబుల్.
loop execution starts. Cout value of x star ఏమైంది 10 ఉంది displaying. X is equal to x plus 1, 10 is equal to 10 plus 1 11 అయింది. 11 less than 20 నా ఓకే డిస్ప్లే మళ్ళీ చేంజ్ అయ్యి x ప్లస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏంది 11 10 11 వచ్చింది. మళ్ళీ 11 ప్లస్ 1 12 అయింది. 12 లెస్ దెన్ 20 నా ఓకే మళ్ళీ రిపీట్ అప్ టు 19 అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. మరి 10 ఎలా డిస్ప్లే అయింది? వితౌట్ ద చెక్కింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ వన్స్. ఓకే, దిస్ ఈస్ ద నెస్టింగ్ ఆఫ్ లూప్స్. ఇంతకుముందు చెప్పాను నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్పాను. ఇక్కడ నెస్టింగ్ ఆఫ్ లూప్ అంటే ఏంటి? లూప్లో విలూప్ అంటే ఫర్లో వైల్లో వైల్లో డూ వైల్, ఇలా ఒక లూప్లో ఇంకొక లూప్. ఏ లూప్ విచ్ కంటైన్స్ అనదర్ లూప్ ఈజ్ కాల్డ్ ద నెస్టెడ్ లూప్. ఒక లూప్లో ఇంకొక లూప్, అది ఏదైనా లూప్ అవ్వచ్చు కదా. ఇక్కడ చూడండి ఒక ఫర్ లూప్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ ఉంటుంది. ఇది నెస్టింగ్ ఫర్. మళ్ళీ స్టేట్మెంట్స్, దీనికి స్టేట్మెంట్స్. దీనికి ఈ ఫర్ లూప్కి ఇది ఇన్నర్ లూప్, ఇది అవుటర్ లూప్. ఇక్కడ వైల్, మళ్ళీ వైల్లో మళ్ళీ వైల్ కండిషన్ ఇది ట్రూ అయితే మళ్ళీ వైల్ కండిషన్, మళ్ళీ ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూలో మళ్ళీ డూ. ఓకే, డూ విత్ ఇన్ ద డూ. ఐదర్ వీ కెన్ యూజ్ ద ఫర్లో వైల్ డూ వైల్ ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ J1 అని ఇనిషియలైజ్ చేసినాం డూ, మళ్ళీ K ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం, K వేరియబుల్ని 1 అని డిక్లేర్ చేసినాం డూ. Cout J అని డిస్ప్లే చేస్తున్నాం, ఏమైంది 1 అని డిస్ప్లే అయింది. K ప్లస్ K ఏమైంది 2 అయింది. వైల్ K లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 4, 2 లెస్ దెన్ 4, దెన్ ఇట్ రిపీట్స్. ఇక్కడికి మళ్ళీ పోతుంది. 2 లెస్ దెన్ 4 కదా, మళ్ళీ డిస్ప్లే అయింది. దేన్ని డిస్ప్లే ఇస్తుంది? J మళ్ళీ ఏముంది, ఇది ట్రూ అయింది కదా, మళ్ళీ 1 వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ J ఇంక్రీజ్ అవుతుంది, అంటే K వాల్యూ ఏంటి? K వాల్యూ 4 అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. J వాల్యూ ఎప్పటికీ ఇక్కడ ఏముంది? J వాల్యూ ఇక్కడ చేంజ్ అయింది, దీని బయట చేంజ్ అయింది కదా. ఇది ఎక్కడి వరకు లెస్ దెన్ అవుతుంది? K వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అయ్యేంత వరకు కదా. ఇలా మనకి ఇలా వైల్లో మళ్ళీ వైల్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. This is about the nested for loop. Okay, this is the important, what is the difference between the while and do while loop. ఓకే, ఇది మనకు లాంగ్ ఆన్సర్స్కి కానీ షార్ట్ ఆన్సర్స్కి కానీ రావచ్చు నాన్న, కంపారిజన్ రెండింటికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి? మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, ఇది ముందు టెస్ట్ చెక్ చేస్తుంది, ఇది లాస్ట్ ఇదే ఇక్కడ రాస్తున్నాం. జనరల్ ఫామ్, సింటాక్స్, వైల్ కండిషన్ అండ్ బాడీ ఆఫ్ ద లూప్ అండ్ క్లోజ్. ఇక్కడ ఏంటి? డూ, body of the loop and while condition. This is the its syntax and this is the syntax. Controlling condition appears at the starting of the loop. Ikkada control, it appears at the end of the loop, ending loop daggara kanpistadi. Iteration do not occur if the condition at the first iteration false. ఇటరేషన్ అంటే రిపీటెడ్ అవ్వదు, ఎప్పుడు కండిషన్ ఫస్ట్లోనే ఫాల్స్ అవుతే. ఇటరేషన్ అక్కర్స్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇది కండిషన్ ఫాల్స్ అయినా కానీ, ఎందుకంటే ఫస్ట్ చెక్ చేయదు కదా నాన్న, చెక్ చేయకుండానే ఇది రిపీట్ అవుతుంది కదా. సో ఫాల్స్ అయినప్పటికీ కూడా ఒకసారి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఆల్టర్నేట్ నేమ్ ఏంటి? వైల్కి ఎంట్రీ కంట్రోల్డ్ లూప్, డూ వైల్కి ఏంటి? ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. సెమీకాలన్ నాట్ యూజ్డ్, ఇక్కడ సెమీకాలన్ మనం యూజ్ చేయం. ఎక్కడ యూజ్ చేయం? యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. ఇక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి, యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వైల్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, these are about the control statements, iterative statements. Okay, in the control structures we learn about the looping statements. In our next class or in the next topic we will learn about the jumping statement. Jumping statements means jump from one statement to another statement. In the next class we will learn about these topics. Okay.